ప్రజలకు నమస్కారాలు. నేను వసనాడు మురళి, మాజీ సర్పంచ్, కుప్పం నుంచి మాట్లాడుతున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీలో జాయిన్ అయినాను. జగన్మోహన్ రెడ్డి గారు కడప బై ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడిపై 22 రోజులు కష్టపడినాము. నెల్లూరు బై ఎలక్షన్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 26 రోజులు పనిచేసినాము. నంద్యాలలో 22 రోజులు పనిచేసినాము. కుప్పం కాన్స్టిట్యున్సీలో సర్పంచులకు, ఎంపీటీసీలకు, సింగిల్ విండోలకు కష్టపడినాను. ఈరోజు నేను మాజీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను మొదటి సర్పంచ్గా కుప్పం కాన్స్టిట్యున్సీలో గెలిచినాను. నా పైన వారు ఎస్సీ ఎస్టీలకు కేసులు కూడా పెట్టినారు. అయినా కూడా నేను పార్టీని వీడకుండా ఈరోజు నేను పార్టీలోనే కొనసాగుతున్నాను. నాకు చాలా అన్యాయం జరిగింది. నన్నెవరు కానీ నామినేట్ పోస్టులకు మార్కెట్ కమిటీ కానీ బెస్కో చైర్మన్ కానీ అడిగినాను, అది కూడా ఇవ్వలేదు. భరత్ గారు అయితే పార్టీలో ఉండే నాయకులు కూడా ఎవరు ఇవ్వలేదు. 2 సార్లు ఏపీఏసీ డైరెక్టర్గా నియమించాలనేసి కూడా లెటర్ ఇచ్చినారు. ఇది లెటర్ కూడా ఇక్కడి నుంచి అక్కడ పోయినప్పుడు లెటర్ పనిచేయదు. ఇక్కడ లెటర్ ఇస్తారు, అక్కడ పోయి ఫోన్లు చేసి చెప్తారు, మమ్మల్ని ఆఫీసుల్లో కూడా చేయరు. ఈ మాదిరిగా ఎన్నో లెటర్లు ఇచ్చిన కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా కార్యకర్తలను ఏమార్చినారు. అందుకోసం నేను వైసీపీ రెబల్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నాపై దయవుంచి అందరూ ఓట్లు వేసి గుర్తు త్వరలోనే వస్తుంది. నా పైన ఓట్లు మీ అమూల్యమైన ఓట్లను నాకు వేసి ముద్రించాల్సిగా కోరుతున్నాను. కుప్పం కాన్స్టిట్యున్సీలో అందరినివా సాధన కోసం మొట్టమొదటిగా కొంతమంది కష్టపడితే నేను కుప్పం కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా కష్టపడినాను. ఈరోజు అదేదో 80% ఆపరోత్తుల్లోనే అయిపోయింది. ఈరోజు నీళ్లు తెచ్చకుండా వీళ్ళు ఈరోజు వచ్చిందను ఏదో సీఎంని మభ్యపెట్టిందను, ఈ ఏదో డ్రామా కంపెనీ మాదిరిగా ఆడిందని, దాంతో సీఎంని ఒక దిగదార్చే మాదిరిగా అది చేసినారు. ఇంకా కొన్ని అయితే కూడా సీఎంకు తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు మాటలంతా చెప్పిందేమో మాదిరి చేసినారు. ఈ రోజులో ద్రావిడ యూనివర్సిటీలో 8 నెలలుగా జీతం రాకుండా ఉంటే వీళ్ళ నాయకులు పోయిందని అక్కడ 2-3 సార్లు సీఎంని కలుస్తారు. కానీ ఇక్కడ వచ్చిందను కుప్పం సమస్యల పైన, ఇదే కాదు ప్రతి ఒక్క సమస్య పైన. ద్రావిడ యూనివర్సిటీ 8 నెలల నుంచి జీతం రాకపోతే ఇక్కడ పట్టించుకునే నాయకుడు కలగలేదు. అందుకోసము ఈ స్థానిక ఎలక్షన్లో నన్ను గెలిపించండి, శాసనసభకు పోయిందను ప్రతి ఒక్క సమస్యను కూడా నేను తీరుస్తానని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.